హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే రమ్మా. నమస్తే రాధా. నో కాస్ట్ ఈఎంఐ అనేది ఇప్పుడు బట్టల్లో కూడా పెట్టారు. ప్రతి దాంట్లో నో కాస్ట్ ఈఎంఐ అంటే అందరం ఎవరమైనా ₹1 మన చేతి నుంచి ఎక్స్ట్రా పడకుండా ఉండేదే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చే వస్తువు ఏదన్నా తీసుకుంటాం. సో నువ్వేమో నో కాస్ట్ ఈఎంఐలో నో కాస్ట్ అనేది కాదు, కాస్ట్ ఉంది అంటున్నావు. దానివల్ల నిజంగానే బెనిఫిట్ లేదు అని నువ్వు అంటున్నావు. సో దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చాలా మంది వస్తువులు తీసుకుంటున్నారు నో కాస్ట్ ఈఎంఐలో. మనం ఎలా చెప్తున్నావు, ఎందుకు బెనిఫిట్ లేదు దాంట్లో, నో కాస్ట్ అనేది అసలు లేదంటున్నావు? ఎందుకంటే నో కాస్ట్ ఈఎంఐ పేరులో మాత్రమే కాస్ట్ లేదు, నీ లైఫ్ అంతా దానికి కాస్ట్ కడుతూనే ఉంటావు. నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది. ఈ నో కాస్ట్ ఈఎంఐ అన్న కల్చర్ ని స్టార్ట్ చేసింది మనం చూసుకుంటే కరెక్ట్ గా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి మనం ఇప్పటి వరకు చూసుకుంటే, అంటే జస్ట్ ఇమాజిన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ రాకముందు, అంటే ఆన్లైన్ షాపింగ్ రాకముందు ఒక్కొక్కరు స్పెండింగ్ అమౌంట్ ఎంత ఉండేది, ఎంత స్పెండ్ చేసేవారు, ఎంత దాచుకునేవారు. ఒక్కసారి మనము ఈ ఆన్లైన్ షాపింగ్ అలవాటు అయిన తర్వాత నో కాస్ట్ ఈఎంఐ వచ్చిన తర్వాత స్పెండింగ్ ప్యాటర్న్స్ అలా మారిపోయాయి. సో బేసికలీ నో కాస్ట్ ఈఎంఐని ఏం చెప్పి అమ్ముతారు, మనకి 10,000 కట్టేది నెలకి 1000 చొప్పున కట్టుకుంటే మీరు 10,000 బర్డన్ మీ మీద పడదు. ప్రతి నెల ₹1000 చొప్పున మీరు కట్టుకుంటారు. అండ్ మీరు కావాలనుకుంది మీరు ఇప్పుడే తీసుకుంటారు. దిస్ ఇస్ ద పాయింట్ కదా. సో పోనీ బ్యాంకులో ఏమైనా మీకు డిస్కౌంట్ ఇస్తుందా అంటే బ్యాంకులు ఏమంటారు, నేను ఎందుకు ఇస్తాను డిస్కౌంట్ అని అంటారు. కానీ ఈ డిస్కౌంట్ మనకి ఆఫర్ చేసేది, అంటే ఇప్పుడు నో కాస్ట్ ఈఎంఐ 10,000 ప్రోడక్ట్ ని డిస్కౌంట్ మనకు ఆఫర్ చేసేది ఎవరు, రీటైలర్ ఆఫర్ చేస్తాడు. అంటే బ్యాంక్ ఇచ్చే వడ్డీ నేను తీసుకుంటాను, నేను ఇచ్చుకుంటాను. మనం నో కాస్ట్ ఈఎంఐ బిల్లో కూడా మీకు చూపిస్తారు రీటైల్ డిస్కౌంట్ ఇంత అని చెప్పి వాళ్ళు సపరేట్ గా రాస్తారు. వాళ్ళు అంటే బ్యాంక్ మనం కట్టాల్సిన వడ్డీ ఏదైతే ఉంటుందో అది మేము మీ ప్రోడక్ట్ లోంచి డిస్కౌంట్ ఇస్తాము, సో దట్ మీకు ఆ ప్రోడక్ట్ సేమ్ ప్రైస్ కే వస్తుంది అంటారు. సో ఇక్కడ ఏమనిపిస్తుంది, ఒక రిటైలర్ కింద నా చేతిలోంచి పడట్లేదు కదా అనుకుంటా. బట్ వాడెందుకు ఇస్తున్నాడు, ఇప్పుడు ఒక షాప్ వాడు ఎందుకు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ చేస్తున్నాడు, వాడికి ఏం లాభం లేకుండా ఆఫర్ చేస్తాడంటే, వాడు నష్టపోయి ఆఫర్ చేస్తాడు. ఎవరు చేయరు. ఎందుకు చేస్తున్నాడు మరి, అట్రాక్ట్ చేసుకుని ఆ ఒక నో కాస్ట్ ఈఎంఐ తో బోల్డ్ అంతా సంపాదించొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ సేల్స్ పెంచుకుంటున్నారు. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఒక 1 lakh ప్రోడక్ట్ తీసుకోవడానికి నువ్వు షాప్ కి వెళ్ళావు. సో నీ దగ్గర ఇప్పుడు 1 lakh క్యాష్ ఉన్నా కూడా నో కాస్ట్ ఈఎంఐ ఎందుకు తీసుకోండి అంటే ఏం చేస్తున్నావు, ఖచ్చితంగా తీసుకుంటాను. సో ఒకేసారి ₹1,00,000 ఎందుకు పే చేయడం, నేను 15,000 చొప్పున నెలలో పెట్టుకుంటానని తీసుకుంటున్నావు. కొంత దగ్గర క్యాష్ ఉండదు, అలాంటి వాళ్ళు కూడా వెళ్ళి నెలకి 10,000 పడుతుందో, నెలకి 5,000 పడుతుందని వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఇక్కడ రీటైలర్ కి, అంటే ఆ అమ్మేవాడికి ఒక సేల్ అయ్యే దగ్గర 4 సేల్స్ అవుతున్నాయి. అంటే కొనడానికి ఇప్పుడు ఎవరైనా షాప్ కి వచ్చారనుకో, వాళ్ళు ఏం చేస్తారు, కొనడానికి ఎక్కువ ఉంది అంటే వాళ్ళు ఆగిపోతారు కదా, ఇంత నేను కొనలేనని. ఇప్పుడు నేను ఒకేసారి ₹1,00,000 కట్టంటే అమ్మో 1,00,000 అనుకుంటా, నెలకి 5,000 కనిపించదు కదా. ఇప్పుడు ఐఫోన్స్ ఎందుకు అంత సేల్ అవుతున్నాయి, రైట్, ప్రతి ఒక్కరి దగ్గర ఎందుకు ఉంటున్నాయి, బికాస్ వాళ్ళు మీకు ఐఫోన్ రేట్ లోనే పెడతారు, ఓన్లీ 5,000 into 36 months అనే. సో అదే ఆ టోటల్ అమౌంట్ చెప్తే మీకు గుండె ఆగుతుంది అక్కడ కొనుక్కోవాలంటే. సో ఇక్కడ ఈ నో కాస్ట్ ఈఎంఐ లోని అటు బ్యాంకులు ఇటు రీటైలర్స్, అంటే ఎవరైతే అమ్ముతున్నారో వీళ్ళిద్దరు బాగా లాభపడుతున్నారు. బ్యాంక్ ఎలా లాభపడుతుందంటే, మనం నో కాస్ట్ ఈఎంఐ స్కెడ్యూల్ చూస్తే ఒక ప్రాసెసింగ్ ఫీజ్ యాడ్ చేస్తారు దీన్ని. అంటే మొత్తం టోటల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఈఎంఐ తీసుకుందాం, 1,00,000కి 12 నెలల ఈఎంఐ చూసుకుంటే మీకు రఫ్ గా 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే మీకు రఫ్ గా నెలకి పడే అమౌంట్ ఎంత పడుతుంది, ₹9,073 పడుతుంది. దాంట్లోని ఇంట్రెస్ట్ ఏమో ₹1,333 ఇంట్రెస్ట్ పడుతుంది. సో అంటే ఈ 1 year లోని వాళ్ళు తీసుకునే టోటల్ ఇంట్రెస్ట్ అంతా రఫ్ గా ఒక ₹8,000 ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు, 8,000-9,000 ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు వాళ్ళు. సో మీరేమనుకుంటున్నారు, 8,000 to 9,000 ఇంట్రెస్ట్ నాకు సేవ్ అవుతుందని మనం అనుకుంటాం. కానీ అక్కడ బ్యాంకులు మీకు ఈఎంఐ స్కెడ్యూల్లోనే ఫస్ట్ వాళ్ళు చేసేది ప్రాసెసింగ్ ఛార్జెస్ అని అంటారు, ₹299, ₹399 అని. ఆ తర్వాత ప్రతి ఈఎంఐలో జిఎస్టీ యాడ్ చేస్తారు. నార్మల్ ఈఎంఐలో జిఎస్టీ యాడ్ అయి ఉండదు, బట్ నో కాస్ట్ ఈఎంఐలో జిఎస్టీ యాడ్ చేస్తారు. సో అలా ఓవరాల్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ₹1,00,000కి ఒక 1,700 ఎంతో తీసుకుంటారు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ నో కాస్ట్ బట్ లెస్ కాస్ట్. మనకి చెప్పడం జీరో కాస్ట్ అంటారు, కానీ అక్కడ మీకు 9,000 అయ్యే దగ్గర 1,500 అవుతుంది, బట్ స్టిల్ 1,500 ఎక్స్ట్రా మీరు బ్యాంక్ కి పే చేస్తున్నారు. సో నార్మల్ ఈఎంఐ లోన్స్ కి వచ్చే వాళ్ళు 10 మందిలో 4 తీసుకుంటే, ఈ నో కాస్ట్ ఈఎంఐలో 10 మంది 9 మంది తీసుకుంటున్నారు.
సో ఆబ్వియస్లీ బ్యాంక్కి అలాగే పెరుగుతుంది. అండ్ రీటైలర్స్కి ఏంటి, ఒక వస్తువు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎఫోర్డబిలిటీ లేకపోవడం వల్ల తీసుకోవట్లేదు కాబట్టి ఈ నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ చేయడం వల్ల ఎఫోర్డబిలిటీ అంటే ఇంత కాస్ట్ నేను పెట్టుకోలేను అన్న వాళ్ళు అందరూ తీసేసుకుంటున్నారు. బట్ ఎట్టొచ్చి నష్టపోయేది ఎవరంటే మనలాంటి వాళ్ళు. ఎందుకు, ఆ నో కాస్ట్ ఈఎంఐ తీసుకోవడానికి ఒక క్రెడిట్ కార్డ్ తీసుకుంటారు అనమాట. ఎందుకు, అన్ని క్రెడిట్ కార్డ్స్ మీద ఆఫర్ ఇయ్యరు, కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఆఫర్ ఇస్తారు. సో ఆ క్రెడిట్ కార్డ్స్ కొంటున్నారు. కొత్త క్రెడిట్ కార్డ్, అమెజాన్ కి ఒక క్రెడిట్ కార్డ్ ఉంది, ఫ్లిప్కార్ట్ కి ఒక క్రెడిట్ కార్డ్ ఉంది, వేరే వెబ్సైట్ లో కొనాలంటే వేరే క్రెడిట్ కార్డ్ ఉంది. ఇప్పుడు ఎనీ యంగ్స్టర్ అంటే 20-25 years లో ఉన్న వాళ్ళ దగ్గర తక్కువ 4 to 5 different types of క్రెడిట్ కార్డ్స్ ఉంటున్నాయి. ప్రాబ్లం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, నో కాస్ట్ ఈఎంఐలో స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు నీ దగ్గర ఒక 4-5 క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఈ 4-5 క్రెడిట్ కార్డులోంచి ఇందులో కొంత ఒక నో కాస్ట్ తీసుకున్నా, అందులో ఇంకో నో కాస్ట్ తీసుకున్నా, ఇంకో దాంట్లో ఇంకో నో కాస్ట్ తీసుకున్నా, నీ శాలరీ చూస్తే ₹1,00,000 ఉంటుంది. నీకు వచ్చే ఈ క్రెడిట్ కార్డ్ ఈఎంఐస్ ఏవైతే ఉంటాయి, నో కాస్ట్ ఈఎంఐస్ ఏవైతే ఉంటాయో అవే దగ్గర 70,000-60,000కి వెళ్ళిపోతున్నాయి. బికాస్ ఒక కార్డులో ఒకటి, ఒక కార్డులో ఒకటి, అన్ని ఒక కార్డులో లేవు కదా అవి. సో ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది, నీ ఇన్కమ్ అంతా కూడా యు ఆర్ స్పెండింగ్ ఆన్ ఈఎంఐస్. అండ్ దీని ఇంపాక్ట్ కూడా మీ క్రెడిట్ మీద కనబడుతుంది. మీ క్రెడిట్ స్కోర్లో అంటే ఒకటే కార్డు మీద మాక్సిమం మోర్ దాన్ 30% కన్నా యూసేజ్ ఉంది అంటే క్రెడిట్ స్కోర్ పెరగడం పోయి తగ్గుతుంది అది. సో నో కాస్ట్ ఈఎంఐ ట్రాప్ లో పడిపోతున్నాం. లైఫ్ అంతా కూడా ఈఎంఐ ట్రాప్లే. హోమ్ ఈఎంఐ, కార్ ఈఎంఐ, ఆఖరికి తీసుకున్న వస్తువులు ఈఎంఐ, ఎవ్రీథింగ్ ఈఎంఐ. నీ లైఫ్ అంతా కూడా ఒక ఈఎంఐ ట్రాప్ లో పడిపోతున్నారు. దిస్ ఈజ్ వేర్ ఇట్ ఆల్ స్టార్ట్స్. అంటే చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువులు కూడా ఈఎంఐస్ లో తీసుకోవడం వల్ల అదొక ట్రాప్ లో పడి, అండ్ త్రూఅవుట్ యువర్ లైఫ్ యు ఆర్ క్లియరింగ్ దోస్ బ్యాలెన్సెస్. ఆ బ్యాలెన్సెస్ ని క్లియర్ చేసుకోవడం లైఫ్ అంతా అయిపోతుంది. సో ఏదైనా కూడా మనం నో కాస్ట్ లో కొనుక్కోవాలి అనుకుంటే అది నేను కొనుక్కోగలనా లేదా, ఇప్పటికిప్పుడు నేను అది క్లియర్ చేయాలంటే నేను చేయగలిగిన సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు, అది నాకు అవసరం ఉన్నప్పుడు తీసుకోవాలి. కానీ అవన్నీ పక్కన పెట్టేసి తక్కువకి వస్తుంది కదా అని కొనుక్కోవడం స్టార్ట్ చేస్తే వీ విల్ లూజ్ మనీ. చిన్నగా అంటే ఒక్కొక్క నో కాస్ట్ లోని 200, 400, 500 పోతున్నాయంటే మీ ఛార్జెస్ కి ఒక 10,000 పోతుంది. ఒక 10 నో కాస్ట్ ఈఎంఐస్ ఉన్నాయంటే మీకు. సో ఇవి చాలా కేర్ఫుల్ గా మైండ్ లో పెట్టుకోవాలి. నో కాస్ట్ ఈఎంఐ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫ్రీ. ఇట్ ఈస్ కాస్టింగ్ యూ యువర్ మనీ, యువర్ టైమ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యువర్ వెల్త్. మీరు వెల్త్ ని అక్యూములేట్ చేయకుండా ఆపుతుంది. ఎందుకంటే అన్ని ఈఎంఐస్ లో నిలిపోవడం వల్ల వెల్త్ అక్యూములేట్ చేయడానికి డబ్బులు ఎక్కడివి, ఈఎంఐలు తీర్చుకోవడంలోనే లైఫ్ అయిపోతుంది. సో జస్ట్ ఇమాజిన్, నో కాస్ట్ ఈఎంఐ తీసుకోకముందే ఒక్కసారి ఆలోచించుకోండి, ఈజ్ ఇట్ రియల్లీ నీడెడ్ ఆర్ నాట్ నీడెడ్. అవసరం లేదనుకుంటే నో వే, అది ఎంత ఫ్రీగా వచ్చినా కూడా తీసుకోవద్దు. నిజంగా ఎవరైనా రూపాయి ఆదాయం లేదు ఎవరు ఏమీ చెయ్యరు. సో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి నో కాస్ట్ ఈఎంఐ మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గించుకుంటే బెటర్ ఏమో, మనకి ఎంత ఉందో దాంతోనే సర్దుకోవడం బెటర్. థ్యాంక్ యూ.